సో ఇప్పుడు నేనైతే మనసంతానం మూవీ గురించి అయితే మాట్లాడతాను. ఈ సినిమా 2001లో అయితే సినిమా అయితే వచ్చింది. ఇది ఇప్పుడు వచ్చే నెల ఫిబ్రవరి 14థ్ అయితే రిలీజ్ అవుతుందని వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం 2001లో రిలీజ్ అయిన మూవీ 2025 అంటే సుమారు దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంటాం ఈ సినిమా వచ్చి రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం 20 సంవత్సరాలు అంటే మేబీ మాకు తెలియకపోవచ్చు ఈ సినిమా రిలీజ్ అవుతాం. అయితే ఇప్పుడు మనం సినిమాలోకి మాట్లాడుకుందాం. మనసంత మూవీ గురించి మాట్లాడుకునేటప్పటికి సినిమాలో వచ్చి ఏంటంటే మనసంతానం మూవీ గురించి అయితే మాట్లాడాలి. ఈ మూవీలో యాక్ట్ చేసింది ఎవరంటే హీరోగా ఉదయ్ కిరణ్ గారు అయితే యాక్ట్ చేశారు. హీరోయిన్గా రీనా సేన్ గారు అయితే యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరు ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ ఈ సినిమా స్క్రిప్ట్ అయితే వచ్చేపాటికి ఏంటంటే చిన్నప్పుడు ప్రేమికులు విడిపోవడం మళ్ళీ తిరిగి కలవడం గురించి అయితే సినిమా స్టోరీ అయితే నడుస్తుంది. సినిమా అయితే జరుగుతుంది. ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే విఎస్ రాజు గారు నిర్మించిన మూవీ. ఈ మూవీ అయితే ఎంఎస్ రాజు గారు నిర్మించిన మూవీ. సో ఆర్పి నాయక్ గారు వచ్చిన సంగీతం ఈ మూవీలో మనసంత మూవీలో. సో ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసింది ఎవరెవరంటే ఉదయ్ కిరణ్ గారు హీరో కాబట్టి ఈ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు ఉదయ్ కిరణ్ గారు ఎంత యాక్టర్ మనకైతే తెలిసింది. అప్పట్లోనే యాక్టర్ ఉదయ్ కిరణ్ గారు. రీనా సేన్ గారు కదా అప్పట్లో చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఈ సినిమాలో కామెడీకి అయితే చంటి గారు, వేణు, ఇంకా ఎవరంటే రేణు చంటి గారు, వేణు, చంద్రమోహన్ గారు, తనకల్ల బర్నీ గారు కూడా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ సినిమాలో చంటి గారి కామెడీ గురించి అయితే మనకు తెలిసింది. అప్పట్లోనే చంటి గారు యాక్టర్ చంటి బాగా తీశారు మూవీలో. సో వేణు గారి కామెడీ అయితే మనకు తెలిసిందే అనుకోండి. అయితే అను గారు, రేణు గారు అయితే సినిమాలో అయితే బాగా యాక్ట్ చేశారు. అసలు సునీల్ గారి కామెడీ అయితే మనకు చెప్పాల్సింది ఏముంది. సునీల్ గారి కామెడీ అయితే మనకి ఎప్పుడు కూడా తెలిసింది. ఆయన కామెడీ, ఆయన పర్ఫార్మెన్స్ గురించి అయితే మనం ఎప్పుడో మాట్లాడుకోం అసలు. సో ఈ సినిమా అయితే సునీల్ గారు నిర్మించింది అయితే అసలు ఒక రేంజ్ కాదు. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పుకున్నా సరే సునీల్ గారి కామెడీ అయితే తక్కువే అప్పుడులో. ఇప్పుడు 2001లో 2020 టైంలో అయితే బర్నీ గారు, తనకెల బర్నీ గారితో వచ్చిన సినిమా. వీళ్ళందరూ యాక్టర్లో చంద్రమోహన్ గారు కామెడీ గారు తెలిసిందే మనకి. చంద్రమోహన్ గారు కామెడీ ఇప్పుడు మాకు తెలియకపోవచ్చు కానీ అప్పుడు అయితే చాలా బాగా తీశారు మూవీ అయితే. ఆయన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఆయన చేసినది కానీ చాలా అద్భుతంగా ఉంది సినిమాలో. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ సినిమా 2021లో రిలీజ్ అయింది. మళ్ళీ రిలీజ్ 2026లో ఫిబ్రవరి 14వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది సినిమాలో మనం చెప్పుకునేది. ఈ సినిమాలో ఏంటంటే మనం చెప్పుకునేది వీటిలో పాటలు అయితే ఉన్నాయి, 3-4 పాటలు. అసలు ఆ పాటలు ఒక వేరే లెవెల్లో ఉన్నాయి ఈ పాటలు అయితే. సో ఇప్పుడు పాటలు అయితే ఏంటి మనం చెప్పుకోవాల్సింది, తూనేగా పాట అయితే అసలు ఏ విధంగా ఉందంటే ఆ విధంగా ఉంది సినిమాలో. ఈ పాటకే సినిమా అంతా హిట్ అయిపోయింది. ఈ పాట వల్ల ఈ సినిమాలో అప్పట్లోనే రికార్డులు బదులు చేసింది ఈ సినిమా. సో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా హిందీలో, కన్నడలో, తమిళ్లో కూడా సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా అయితే. సో ఈ సినిమా గురించి మనం చెప్పవసరం. ఈ సినిమా అయితే ఒక వేరే లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో కూడా సినిమా వచ్చిందని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఫిబ్రవరి 14వ తారీఖున అయితే రిలీజ్ అవుతుందని మాకు వచ్చిన అంచనా. సో నేను అనుకునేది అయితే ఏంటంటే సినిమా అయితే ఖచ్చితంగా వెళ్ళి చూసి అప్పుడు మనం
2001లో లేనోళ్ళు రిలీజ్ అయినప్పుడు అప్పుడు పుట్టలేదు కాబట్టి మనం ఇంకా. అప్పుడు పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా చూసి ఎళ్లి 2026లో మనం ఇప్పుడు ఎళ్లి చూడొచ్చు. సినిమా రిలీజ్ అయినా సరే మనం ఎళ్లి మూవీ అయితే చూడొచ్చు. చూడకపోవడానికి ఏమైతే లేదు. సో, ఎంత మహా అంటే టికెట్ 200 ఉంటది. 250 ఉంటది. అప్పుడు మనం లీవ్ కట్టి ఇప్పుడు మనం ఎళ్లి చూడొచ్చు సినిమా. సినిమా అయితే చాలా బావుంటది. అందుకని నేను అనేది ఏంటంటే, అప్పుడు పుట్టినోళ్ళు మనం ఇప్పుడు పుట్టాం కాబట్టి, మనం 2001 తర్వాత పుట్టిన వాళ్ళు మనకు ఇప్పుడు కొంచెం మనం మెచ్యూర్ అవుతాం కాబట్టి, సినిమా అయితే ఇప్పుడు థియేటర్‌లకెళ్ళైతే చూడొచ్చు. సో, ఇప్పుడు మనం ఏంటి, ఉదయ్ కిరణ్ గారు అప్పట్లోనే చాలా పెద్ద యాక్టరు. ఉదయ్ కిరణ్ గారు, చంద్రమోహన్ గారు, చంటి, వేణు గారు, సునీల్ గారు వీళ్ళందరికీ పెద్ద పెద్ద కమెడియన్లు వీళ్ళందరూ. మనకి మనకు తెలియని కమెడియన్స్ అయితే కాదు వీళ్ళు. వీళ్ళ కమెడియన్ మనకు తెలిసింది అనుకోండి, ఎంత పెద్ద పెద్ద కమెడియన్స్. సో ఇప్పుడు ఏంటి, ఈ సినిమాలో మనం ఈ సినిమా స్క్రిప్ట్ ఏంటి, వీళ్ళు చిన్నప్పుడు విడిపోతారు, చిన్నప్పుడు కలిసి తిరిగి ఇప్పుడు సడన్గా విడిపోతారు. సో వాళ్ళ పేరెంట్స్ ఇది వల్ల అయితే ఆ జ్ఞాపకాలతో వాళ్ళు సినిమా మొత్తం ఆ జ్ఞాపకాలతో బతుకుతా సినిమా తీశారు. సో ఆ జ్ఞాపకాలతోనే సినిమాలో కూడా వాళ్ళు అరకు వ్యాలీలో ఆ జ్ఞాపకాలతో తిరిగారు అరకు వ్యాలీలో కూడా. ఈ సినిమా అరకులో తీశారు. ఈ అరకు వ్యాలీలో జ్ఞాపకాలతో తిరుగుతా సో ఆ సినిమాలో ఆ జ్ఞాపకాలతోనే ఆ సినిమా ఎండ్ వరకు కూడా ఆ జ్ఞాపకాలతోనే సినిమాలో కలిసారు వీళ్ళు. ఎవరెవరు, వేణు గారు, రేమాసేన్ గారు, వీళ్ళిద్దరూ జ్ఞాపకాలతో లాస్ట్ వరకు కూడా సినిమా అయితే జరిగింది. లాస్ట్లో అయితే వీళ్ళిద్దరూ అయితే కలుసుకుంటారు. ఇది ఉదయ్ కిరణ్ గారు, రేమాసేన్ గారు అయితే ఇద్దరు కలుసుకుంటారు పక్కాగా. కలుసుకోవడం ఏముంది, సినిమా అక్కడితో క్లోజ్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, ఏ సినిమా అయినా సరే చాలా బాగుంటుంది. ఏది బాగుంటుంది కూడా అయితే నేనైతే చెప్పను. సో అప్పుడు మనకి ఊహ తెలియదు కాబట్టి ఇప్పుడైతే మనం వెళ్ళి చూడొచ్చు. నేనైతే ఖచ్చితంగా వెళ్తాను అబ్బా. ఫిబ్రవరి 14వ తారీఖున. మీరు వెళ్తారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరైతే వెళ్ళినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీరు వెళ్ళింది లేనిది. సినిమా ఎలా ఉందో, అప్పట్లో ఎలా ఉందో క్రేజ్ సినిమాలో, ఇప్పుడు క్రేజ్ ఎలా ఉందో చూడండి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సినిమా అయితే మనం అందరం చూడాలబ్బా. ఇది అప్పుడు ఉదయ్ కిరణ్ గారు యాక్ట్ చేశారు. అప్పట్లో ఉన్న సినిమా హీరోలు, ఈ సినిమాలో నటించిన వాళ్ళు ఉదయ్ కిరణ్ గారు, ఇంకా వేణు గారు, చంద్రమోహన్ గారు అయితే సినిమాలు అయితే లేరు ఇప్పటికి. అంటే ఈ సినిమాలు లేరంటే భూమి పైన లేరు, ఏ కాళ్ళు ఎక్కడితో అక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో అయితే మనం ముఖ్యంగా మాట్లాడుకున్న విషయాలు ఏంటి, ఉదయ్ కిరణ్ గారును ఇంకా ఎవరెవరంటే ఈ సినిమాలో ముఖ్యంగా ఉదయ్ కిరణ్ గారు ఈ సినిమాలో నటించిన పాత్రలు ఎవరంటే ఉదయ్ కిరణ్ గారు హీరోయిన్ గారు ఎవరంటే రీనా సేన్ గారు హీరోయిన్. వీళ్ళిద్దరు ఐదు క్యారెక్టర్లు ఎవరెవరు, క్యారెక్టర్లు ఎవరు అంటే చంటి గారు, వేణు, అను గారు, రేణు, సునీల్ గారు, చంద్రమోహన్ గారు, తానెల్ల బర్నీ గారితో సినిమా అయితే వచ్చింది. సినిమాలు ఇప్పుడు 2001లో వచ్చింది కాబట్టి సినిమా మనమైతే ఇప్పుడైతే వెళ్ళి చూడాలబ్బా. 2001లో వచ్చిన సినిమా అయితే వెళ్ళాలి. నేనైతే వెళ్తాను. 2001లో అయితే ఇంకా పుట్టలేదు కాబట్టి నేనైతే ఇప్పటికీ వెళ్తే చెప్పాదే ఉంది. సినిమా అయితే ఒక వేరే లెవెల్లో ఉంది. నేను చెప్పేది ఏంటంటే, నేను అన్నీ ఇక్కడ జరిగేదే చెప్తాను కానీ ఇప్పుడు ఫిబ్రవరి 14వ తారీఖు అయితే రిలీజ్ అవుతుంది మాకు వచ్చిన ఇది ఇన్ఫర్మేషన్. ఇదైతే నేనైతే 100% చెప్తున్నాను అబ్బా. మీరు పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్గా తీసుకుంటారు అని అయితే అది మీ ఇష్టం. నేనైతే 100% చెప్పే జెన్యున్గా సినిమా మూవీ అయితే ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మీకు నచ్చిందో లేదైతే మీరైతే చూడండి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి, అసలు అప్పట్లో సినిమా ఎలా ఉంది, అప్పట్లో నుంచి సినిమా ఇప్పుడే ఉన్న ఈ సినిమాలో కొన్ని మార్పులు అనేది చేశారు ఆ రిలీజ్ రోజు. ఇవి అయితే మనం వెళ్ళి చూడాలి. ఇవి చూసి అప్పట్లో సినిమా క్రేజ్ ఎలా ఉంది, ఇప్పట్లో క్రేజ్ ఎలా ఉంది,
అని అయితే మనం చూడాలి. ఈ సినిమాలో 'తునేగ తునేగ' పాట అయితే ఆ పాట వల్ల సినిమా అయితే ఈ కోట్లలో అయితే చేరిపోయింది. ఆ! సూపర్ హిట్ మూవీలో అయితే చేరిపోయింది. అప్పుడులోనే అత్యధిక వసూలు చేసిన మూవీలో కూడా ఈ సినిమా అయితే వచ్చింది. చేరింది ఆ వరుసలో. ఆహ్, దా అది ఈ పాట 'తునేగ తునేగ' పాట ఒక్కటి గమనించుకొని అప్పట్లోనే వసూల్లో అయితే సినిమా అయితే ఎళ్ళిపోయింది సినిమా. ఇక అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాలో ఈ సినిమా కూడా ఒకటే. సో, ఈ సినిమా బట్టి అత్యధిక వసూల్లోకి ఎళ్ళిపోయిందంటే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా బావుంది. ఈ సినిమా స్టోరీ కూడా బాగుంది. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా పాత సినిమాలో బాగుంది కాబట్టి మనమైతే ఖచ్చితంగా 100% ఎళ్లి చూస్తేనే ఈ సినిమా అర్థమైద్ది. సినిమా రిలీజ్ అయిపోయిందిగా రిలీజ్ అయింది చూస్తాం మనం అని అయితే చూసుకుంటే లేజినెస్‌గా ఉంటే మనమైతే సినిమా అయితే అర్థం కాదు. నేను అనుకునేది అయితే. సో, ఇప్పుడు మీరేం చేస్తారు? ఫిబ్రవరి 14వ తారీఖున సినిమా ఎళ్లి చూసి మీరు నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సినిమా ఎలా ఉంది? ఏంటి? మనసంతా నువ్వే మూవీ అయితే చూడండి ఖచ్చితంగా. సినిమా అయితే 100% అయితే నచ్చిద్దబ్బా! నచ్చకపోవడం అయితే ఏమీ లేదు. ఇది నేను జెన్యూన్‌గా చెప్తున్నాను. మీరు ఎలా తీసుకుంటారంటే మీ ఆలోచన అది. సో, ఇప్పుడైతే మీరు చూడండి. సినిమా అయితే 100% నేను చెప్తున్నా కాబట్టి మీరెళ్లి చూడొచ్చు. ఈ సినిమా మీకు నే నచ్చితే మటికి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే. మనసంతా మూవీ అయితే ఖచ్చితంగా ఫిబ్రవరి 14వ తారీఖున అయితే మీరెళ్లి ఖచ్చితంగా వెళ్లి చూసి నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి సినిమా ఎలా ఉందో.